అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, వాటిలో కొన్ని వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. సో నాలుగో పత్రికగా నిన్న హిందూ చెప్పాను, కానీ చాలామంది ఆంధ్రప్రభనే చెప్పండి, తెలుగు పత్రికే చెప్పండి అంటున్నారు. సో నాలుగో పత్రిక ఏంటి అనేది ఒక పోల్ పెట్టి ఆ పోల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా నేను నాలుగో పత్రిక ఏంటనేది చెప్తా. ఎందుకంటే హిందూలో నేషనల్ ఇష్యూస్ వస్తాయి, అవన్నీ ఈనాడులో కూడా వస్తాయి కదా మధ్యలో పేజీలో అన్నారు కొంతమంది. సరేలే చూద్దాంలే అని చెప్పి ఒక పోల్ పెట్టి తర్వాత డిసైడ్ అవుదాం. ప్రస్తుతానికైతే ఈ మూడు కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. డీప్ టెక్తో దూసుకెళ్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న విశాఖపట్నంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ GFST అనే సదస్సు జరిగింది. సో ఆ నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు జరిగిందనమాట. ఆ సదస్సులో చీఫ్ గెస్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ డీప్ టెక్తో దూసుకెళ్దాం, ఏపీని నాలెడ్జ్ హబ్గా నిలబెట్టడమే లక్ష్యం, 2047 నాటికి వృద్ధి రేటు 15% ఉండాలి. విశాఖలో GFST సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు తగ్గిపోతాయి అంటారు, కానీ సాంకేతికత పెరిగే కొద్దీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అత్యాధునిక సాంకేతికత కొత్త ఆవిష్కరణ అభివృద్ధికి దోహదం చేస్తోంది. ఈ విషయంలో ముందుండాలనే ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా నిలబెట్టాలన్న లక్ష్యం పెట్టుకున్నాం. డీప్ టెక్తో ఉపాధి మార్గాలు, సంపదను సృష్టించగలం, అభివృద్ధిలో మనల్ని వేగంగా నడిపించే ఈ సాంకేతికత కోసం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. అలాగే ఐటీ ప్రోత్సాహకాలు నేడు జమ చేస్తాం. గత 5 ఏళ్ళలో ఐటీ ప్రోత్సాహకాలు పెద్దగా లేవు, సో ఇప్పుడు ఐటీ ప్రోత్సాహకాలు జమ చేస్తాం ఈరోజు అని చెప్పి చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో పాల్గొన్న మీటింగ్, అలాగే అక్కడ ఆయన టీడీపీ ఆఫీస్లో ప్రజా దర్బార్ కూడా నిర్వహించి ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించారు. అదొకటి. అలాగే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయండి. ఎక్కడైనా రైతులకి భూములకు సంబంధించిన సమస్యలు ఎక్కడైనా ఉంటే, పొలాల్లో ఈవెన్ వెళ్ళే దారి లేకపోయినా, మీకు పొలాలకు వెళ్ళే దారి లేకపోయినా సరే వెళ్ళి అడగండి. ఎందుకంటే పొలాలకు వెళ్ళే దారి లేకపోతే పలానా చోట ఫిర్యాదు చేయండి అని అనడానికి లేదు. చాలా చోట్ల గ్రామాల్లో ఈ సమస్య ఉంటుంది. అలాగే కొలతలు, సరిహద్దులు సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, సర్వే చేయాల్సిన సమస్యలు. గత 5 ఏళ్లలో చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి గ్రామంలో కూడా వచ్చే నెల 8వ తేదీ వరకు, జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. మీ గ్రామాల్లో ఎప్పుడు జరుగుద్దో తెలుసుకొని వెళ్ళి మీకున్న భూ సమస్యను, లేదా మీ గ్రామంలో ఏదైనా శ్మశానం ఆక్రమణకు గురైంది అనుకో, లేదా గ్రామ కంఠం భూమి ఆక్రమణకు గురైంది అనుకోండి. చాలా గ్రామాల్లో శ్మశానాల ఆక్రమణలకు గురవుతున్నాయి. మా గ్రామంలోనే చూసుకుంటే 2 ఎకరాల 60 సెంట్లు ఉండాల్సింది ఇప్పుడు ఎకరం కూడా లేదు. ఈ మధ్య మా గ్రామ పెద్దలు అదే సర్వే చేయించి దాన్ని కొంచెం ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ గ్రామంలో గ్రామానికి సంబంధించిన భూమి ఆక్రమణకు గురైనా వదలొద్దు. మీకు సంబంధించిన భూమికి ఏమైనా సమస్యలు ఉన్నా సరే రెవెన్యూ సదస్సుల్లో కంప్లైంట్ చేయండి. ముఖ్యంగా గ్రామం మొత్తం యూనిటీగా ఉండి గ్రామానికి ఏమైనా మంచి చేసుకునేలాగా ఇటువంటి సదస్సులు ఉపయోగించుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 8వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతి గ్రామంలో జరుగుతాయి. మీ గ్రామంలో ఎప్పుడు జరుగుతుందో చూడండి. ఎక్కడైనా సమస్య పరిష్కారం కాకపోయినా ఆ అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళు రిసిప్ట్ ఇస్తారో అది మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరో ఇంపార్టెంట్ విషయం, బియ్యం రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఉంది కదా, సో అక్రమాలు ఉన్నాయి కదా, దాని మీద విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. CID ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ గారి నేతృత్వంలో ఒక 8 మంది అధికారులు ఎంతమంది ఉన్నారు దానిలో సిట్లో, 8 మంది కాదు 5గురు ఉన్నారనమాట. సో ఆయన ఆధ్వర్యంలో 5గురు అధికారులతో DSP, మిగిలిన 5గురు కూడా DSPలే, ఒక సిట్ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా రేషన్ బియ్యం అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఏ విధంగా తరలుతోంది, అసలు కాకినాడ పోర్టు వ్యవహారం, ఇదంతా కూడా వీళ్ళు చూస్తారనమాట. అయితే ఈ సిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా రెచ్చిపోయి పూర్తిగా ఏకపక్షంగా వాళ్ళ కోసం పనిచేసిన అధికారులు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు అశోక్ వర్ధన్ రెడ్డి గారు, ఈయన CIగా పనిచేసినప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తులే. అప్పట్లో చీరాల, పరుచూరు అటేపు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఒంగోలు పోస్టింగ్ ఆయనకి ఇస్తే బాలినేని గారు ఆయనకు ఒంగోలు పోస్టింగ్ వద్దు అని చెప్పి ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు దర్శిలో పోస్టింగ్ ఇప్పించారు. ఆయన దర్శిలో పనిచేసిన కొద్ది కాలమే కంప్లీట్గా ఏకపక్షంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే గోవిందరావు గారు అంటే బొత్స సత్యనారాయణ గారు ఏరుకోరి తనకు కావాలని తెచ్చుకున్నారు. అలాగే బాలసుందరరావు గారు కూడా మార్కాపురం DSPగా ఎన్నికల టైంలో ఏకపక్షంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయన్నమాట. ఇట్లా
సిట్లో వేసిన సభ్యులు కూడా వైసీపీకి అనుకూలమైన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటాయి, పోతాయి. ఈ అధికారులు పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 అధికారులు పూర్తిగా వాళ్ళకి లొంగిపోయి పనిచేయడం వలన తర్వాత వచ్చే పార్టీలు వాళ్ళని అనుమానిస్తాయి. అలాగని పూర్తిగా పక్కన పెట్టేస్తే ఇప్పుడు గత వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 70% మంది పోలీసులు వాళ్ళకు అనుకూలంగా పనిచేశారండి. 70% ఏంటి, 90% మంది వాళ్ళకు అనుకూలంగా పనిచేశారండి. సో ఈ ప్రభుత్వం ఆ 90% మందిని పక్కన పెట్టలేదుగా. అలా పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకోలేరుగా. ఆ 90% మంది పక్కన పెడితే మరి పోస్టింగ్లు ఎలా, ఆ ఖాళీలు ఎలా భర్తీ చేస్తారు? అందుకని వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వాలి, తప్పదు. ఇప్పుడు ఎవరిని చూస్తున్నా వీళ్ళు ఎక్కడో ఒక చోట వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళే. గతంలో ఒంగోలులో పనిచేసిన వాడికి ఇప్పుడు ఏలూరు పోస్టింగ్ ఇవ్వచ్చు, ఏలూరులో పనిచేసిన వాడికి నెల్లూరు పోస్టింగ్ ఇవ్వచ్చు, నెల్లూరులో చేసిన వాడికి శ్రీకాకుళంలో ఇస్తే ఇవ్వచ్చు కాక డిఎస్పీలకి. సో అలా ఇచ్చినప్పుడు వాళ్ళు గతంలో పనిచేసిన చోట వైసీపీ ముద్ర ఉంది కదా, సో నా దగ్గరికి వచ్చాక కూడా అలాగే చేస్తారని అనుమానించడం తప్పు. అలాగనే అనుమానించకుండా ఉండలేము. ఎందుకంటే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తిని, వాళ్ళ దగ్గర లంచాలు తిని, వాళ్ళ బలహీనతలన్నీ వైసీపీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళని నాయకులే బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. మా వాడు చెప్పిన మాట వినకపోతే నువ్వు నా దగ్గర తీసుకున్నావు, అది బయట పెడతా, నీ మీద కంప్లైంట్ చేస్తా అని చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎటొచ్చి అదేది అంటారు కదా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే అని. అలాగే పోలీసు అధికారులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే నష్టపోతారు. కాబట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళ మీద కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఈవెన్ ఈనాడులో కూడా రాశారు, వైసీపీ అనుకూల అధికారులకు సిట్లో చోటు అని. ఇదిగోండి, వైకాపా అనుకూల డిఎస్పీలకు సిట్లో చోటు. రేషన్ బియ్యం స్మగ్లింగ్, అక్రమ రవాణాపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో నియమితులైన డిఎస్పీల్లో కొందరు గత ప్రభుత్వ హయాంలో వైకాపాకు అనుకూలంగా పనిచేస్తారన్న ఫిర్యాదులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీసు మీద ఎక్కడో దగ్గర అలా ఉన్నాయి. అలాగని వాళ్ళని పక్కన పెట్టలేరు, అలాగని కొనసాగించడం లేరు. ఎక్కడి వరకు అక్కడే టిట్కోయిళ్ళు. ముందుగా నిజమైన లబ్ధిదారుల ఎంపిక. అమరావతిలో R5 జోన్పై సర్కారు కసరత్తు. అనువైన స్థలాల కోసం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్ల అన్వేషణ. అమరావతిలో R5 జోన్ వ్యవహారాన్ని చక్కదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జోన్లో ముందుగా జగన్ సర్కారు ఇచ్చిన సెంటు పట్టాలను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. లబ్ధిదారులకు వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టించి ఇస్తారు. సో ఇదో మంచి ప్రయత్నమే, మంచిదే. కానీ తర్వాత ఇది ఒక గుడ్ న్యూస్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు 32 ఉన్నాయి అనుకుంటా కదా, 32 కాదు 35 ఉన్నాయి కేంద్రీయ విద్యాలయాలు, కేవీలు. కొన్ని జిల్లాల్లో 2 ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి ఉంది. సో ఇప్పుడు కొత్తగా కేంద్రీయ విద్యాలయాలు మరో 8 రాబోతున్నాయన్నమాట. నిన్నే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం. 7,680 మంది విద్యార్థులకు ప్రయోజనం. రాష్ట్రంలో 43కి పెరగనున్న కేవీల సంఖ్య. గత 5 ఏళ్లలో దక్కిన స్కూళ్ళు 2, ఈ ఒక్క ఏడాదే వచ్చినాయి 9. వీలైతే కేంద్రీయ విద్యాలయాల్లో మీ పిల్లల్ని ఎవరినైనా చదివించండి. ఈ కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకత ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 3 రకాల స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూళ్ళు లేదా మున్సిపల్ స్కూళ్ళు ఇవన్నీ ఎలా ఉంటాయో, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 3 రకాల స్కూల్స్ ఉంటాయి మన రాష్ట్రంలో చూసుకుంటే. హయ్యెస్ట్ లెవెలు, సెంట్రల్ గవర్నమెంట్ హయ్యెస్ట్ లెవెలు బెస్ట్ ఏంటంటే సైనిక్ స్కూల్స్. సైనిక్ స్కూల్స్ మన రాష్ట్రంలో 2 ఉన్నాయి. ఒకటి కోరుకొండ, 2 కలికిరి. కలికిరి అంటే చిత్తూరు జిల్లా, కోరుకొండ అంటే విజయనగరం. వీటిల్లో సీట్ రావడం చాలా కష్టం. మోర్ దెన్ 90% మార్కులు వచ్చి విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. అందులో 80 సీట్ల కోసం దాదాపుగా 7,000 మంది 8,000 మంది టెస్ట్ రాస్తారు. సో వీటిలో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. చాలా శ్రద్ధ పెట్టి చదవాలి, చాలా కష్టపడాలి. మార్కులు, ఫిట్నెస్, మెడికల్ టెస్ట్ అన్నీ ఉంటుంది. రికమెండేషన్లు పనిచేయవు. ఇక రెండోది నవోదయ. నవోదయ కూడా పర్వాలా. నవోదయ కూడా రెసిడెన్షియల్ స్కూలే. అక్కడ కూడా ఆ ఎంట్రన్స్కి టెస్ట్ రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇందులో కూడా పర్లా 85% అబోవ్ మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి కాస్త రిజర్వేషన్ల ప్రాతిపదికన అవకాశం ఇస్తారు. ఇక మూడోది కేంద్రీయ విద్యాలయాలు. దీనిలో సీట్ రావాలంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు. ఎంపీ రికమెండేషన్ కానీ లేదా ఐఏఎస్ఎల్ రికమెండేషన్ కానీ పనిచేస్తుంది. ప్రతి ఎంపీలకు 7 సీట్లు కేటాయించవచ్చు. అలాగే ఐఏఎస్లు అయితే 2కి 2 సీట్లు కేటాయించవచ్చు. సో అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ బెస్ట్ అనమాట ఒక రకంగా. సివిల్ డిఫెన్స్ సెక్టార్ కింద దేశవ్యాప్తంగా 85 విద్యాలయాలను కేటాయించగా అందులో ఏపీకి 8 దక్కాయి. శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర వేశారు. ఇది కేంద్రీయ విద్యాలయాలు
సెంట్రల్ గవర్నమెంట్లో బెస్ట్ స్కూల్స్ ఒక రకంగా. ఇవైతే వీటిల్లో కూడా సీట్ రావడం కష్టమే. రికమెండేషన్ల మీద ఉంటాయి ఎక్కువగా, ఎంపీలు ఐఏఎస్ల రికమెండేషన్ మీద ఉంటుందన్నమాట. మా అబ్బాయి ఫస్ట్ కేవీలో చదివాడు, అప్పట్లో రికమెండేషన్ మీద సీట్ తెచ్చుకున్నాం. 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు కేవీ. ఆ తర్వాత కోరుకొండ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, అందులో 92% మార్కులు రావడం, అందులో సీట్ రావడం, అవన్నీ జరిగాయి. అందుకే వీటి గురించి తెలుసు కాబట్టి అందుకే చెప్తున్నా అట్లా. సో ఫస్ట్ పేజ్ అయిపోయింది కదా. కేవీల్లో ఫీజు కూడా తక్కువ ఉంటుంది, 6,000 ఉంటుంది. గోదాం సైనిక్ స్కూల్లో ఫీజు ఎక్కువ ఉంటుంది, బాగా ఎక్కువ ఉంటుంది సైనిక్ స్కూల్ ఫీజు. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కదా, ఫీజు ఎక్కువ ఉండదేమో అనుకుంటారేమో. సరే పక్కన పెట్టేస్తే, గోదాం నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు అంటండి. తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు. గోదాం నుంచి రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన పొలినాటి వీరబాబు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలను కోరారు. తర్వాత జల్ జీవన్ పనుల్లో నిర్లక్ష్యపు ధారలు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉదాసీనతే. 5 ఏళ్లలో ప్రారంభించిన పనుల రద్దుపై కాలయాపన, డిపిఆర్ల తయారీలోనూ జాప్యం. జల్ జీవన్ మిషన్లో భాగంగా ఇంటింటికి నీటి సరఫరా, కుళాయిల ఏర్పాటు, జలాశయాల నిర్మాణం. దీనిలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలేమో చకచక దూసుకెళ్తున్నాయి కేంద్రం ఇచ్చే నిధులతో. మన రాష్ట్రమేమో ఈవెన్ గత 5 ఏళ్లలో ఏమీ చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ అధికారులు సహకరించట్లా ఆ పనులు చేయడానికి. అట్లా జల్ జీవన్ మిషన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో చాలా సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీటి లభ్యత ఉన్న జలాశయాలను జల్ జీవన్ మిషన్ కింద పథకానికి అనుసంధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 13 జిల్లాల్లో 40,000 కోట్ల విలువైన పనులకు 13 సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు 3 నెలల క్రితమే అధికారులను ఆదేశించారు. కానీ అది ఇప్పటికీ జరగల. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని గాడిలో పెట్టాలి, ఆ పథకాన్ని కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవాలి అని చూస్తుంటే అధికారులు సహకరించట్లేదన్నమాట. అక్రమార్కులకు సపోర్టు. కొందరు కొనసన్నలోనే ఎగుమతులు, ఇంకొందరు గుప్పెట్లోనే విలువైన భూములు. కీలక శాఖల అధికారులు తందానతాన. ఏముంది అధికారులు తందానతాన అంటే వాళ్ళకు 1 కోటి రూపాయలు తింటే వీళ్ళకు ఒక 25 లక్షలు ఇస్తారు కదా అని తందానతాన అంటారు. డబ్బు ఎవరికి చేయదు. రాష్ట్రంలో ఇన్ని పోర్టులున్నా కాకినాడ పోర్టులో ఎందుకు రచ్చకెక్కుతున్నాయి? అక్రమ ఎగుమతులు, అడ్డగోలు వ్యవహారాలకు అడ్డగా ఇక్కడ జల మార్గమే ఎందుకు వేదికవుతోంది? కాకినాడ పోర్టులో ఒక్క రేషన్ బియ్యం ఒక్కటే బయటకు వచ్చింది, కానీ రేషన్ బియ్యం కాకుండా అక్కడ చాలా వ్యవహారాలు జరుగుతాయి. ఆయిల్ స్మగ్లింగ్ జరుగుద్ది, గంజాయి స్మగ్లింగ్ జరుగుద్ది. ఆయిల్ అక్కడ నుంచి స్మగ్లింగ్ జరుగుద్ది తెలుసా? అక్కడికి వచ్చిన పోర్టుల్లోకి వచ్చిన వార్షిప్పుల నుంచి ఆయిల్ తీసుకుంటారు. గంజాయి కూడా విపరీతంగా జరుగుద్ది అక్కడ నుంచి, అదంతా బయటికి రావట్లేదు. సో దానికి అక్రమార్కులకు సపోర్టు అని అక్కడ అధికారులు అందరూ కూడా వాళ్ళ అధికారులు, మీడియా, అన్ని శాఖలు అందరూ కూడా వాళ్ళకు అనుకూలంగానే ఉంటారు. కాకినాడ సీపోర్టులో సిఐడి సోదాలు. 2019 నుంచి 2024 వరకు జరిగిన లావాదేవీలపై ఆరా. ఎగుమతులు, దిగుమతుల కీలక దస్త్రాలు స్వాధీనం. కాకినాడ సీపోర్టు లిమిటెడ్లో సిఐడి బృందం సుదీర్ఘ విచారణ జరిపింది. మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆదేశాలతో రాజమహేంద్రవరం సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆర్ఓ అస్మా ఫర్హీన్ ఆధ్వర్యంలో 10 మంది బృందం కాకినాడ వచ్చి మొత్తం సీపోర్ట్లో ఉన్న దస్త్రాలన్నీ 2019 నుంచి 2024 వరకు ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన దస్త్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారన్నమాట. అలాగే కొత్త వక్ఫ్ బోర్డు నియామకం. రాష్ట్ర ప్రభుత్వం కొత్త వక్ఫ్ బోర్డు నియమించింది. గతంలో వైకాపా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నియమించిందంటూ కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసి కొత్తగా నియమించారన్నమాట. ఇక ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం. విశాఖలో వినతులు స్వీకరించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒకటండి చాలా కీలకం. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. సో ప్రతి తల్లిదండ్రులు కూడా వెళ్ళండి. తల్లి లేదా తండ్రి ఎవరో ఒకళ్ళు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వండి. ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మీటింగ్కి వెళ్ళి మీ పిల్లాడి
చదువు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, డిసిప్లైన్ ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, స్కూల్లో ఎలా ఉన్నాడు, ఇంట్లో ఎలా ఉన్నాడు, ఇదంతా కూడా టీచర్స్తో డిస్కస్ చేయండి. ఓపెన్గా మాట్లాడండి. టీచర్స్ దగ్గర, వైద్యుల దగ్గర, లాయర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అంటారు కదా, అలాగే అసలు ఏమీ దాయకుండా, దాపరకం లేకుండా ఓపెన్గా మాట్లాడండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం గ్రాండ్గా పెడుతున్నారు. సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్లో పెడుతుంటారు పీటీఎం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు. సో ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్లోనే మెగా లెవెల్లో అంటే గ్రాండ్గా పెడుతుండటం ఫస్ట్ టైం. పాఠశాల విద్యాశాఖలో మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 35,84,621 మంది విద్యార్థులు, 71,60,00,000 మంది, 71.60 లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50,000కు పైగా ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమావేశానికి హాజరవుతారు. ఫస్ట్ టైం పేరెంట్స్ టీచర్ మీటింగ్కి సీఎం గారు కూడా హాజరవుతున్నారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా హాజరవుతున్నారు. అలాగే పిల్లలు అమ్మా నాన్నలకు ఆహ్వానం అని చెప్పి లెటర్లు కూడా పట్టుకున్నారు. సో మీ పిల్లవాడి మీద ఉన్న స్కూల్స్ ఎంత శ్రద్ధ పెడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, సబ్జెక్ట్ ఏంటి, ఇదంతా కూడా చూసుకోండి, మాట్లాడండి, వెళ్ళండి. మంచి అవకాశం ఇది. తర్వాత ఉపసభాపతి రఘురామకృష్ణరాజుకు కేబినెట్ హోదా. ఓకే. కాలు దువ్వుతున్న పందెంకోళ్ళు, ప్రత్యేక ఆహారం శిక్షణ ఇస్తూ పెంపకాలు, సంక్రాంతి నాటికి 25 కోట్ల మేర అమ్మకాలు, ఆన్లైన్లోనే పుంజుల కొనుగోళ్ళు. ఇది సంక్రాంతి వచ్చిందంటే ఇదంతా కామన్. పందెంకోళ్ళు, పందేలు జరగడం ఇదంతా కూడా సహజమే. అసలైన సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలేనండి. అసలు ఆ కోడి పందాలు ఏంటి బీభత్సంగా జరుగుతాయి. కోడి పందాలు పక్కనే పేకాట్లు ఉంటాయి. ఆ 3 రోజులు వాళ్ళు ఇంకా చట్టము, నీతి, నిజాయితీ, నైతికత ఇదేమీ పట్టించుకోరు. ఆ 3 రోజులు ఎంజాయ్ చేస్తారు. అసలు కార్యకర్తలకు తెదేపా కేంద్ర కార్యాలయమే దేవాలయం. దానిపై దాడి చేసిన వారు మూల్యం చెల్లించుకుంటారు. తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయం 5వ ఆవిర్భావ సభలో నేతలు. సరే, ఇవన్నీ ఈనాడులో అంశాలు. ప్రస్తుతానికి ఇది పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. ఎందుకంటే మన గుండె చొప్పుడంతా సాక్షినే ఉంటుంది. ఈరోజు ఏం చెప్పారు సార్ మీరు? ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి శాశ్వత వనరులతో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం అనేది నా స్వప్నం. అయ్యో, స్వప్నం చెదరలేదే. పోలవరం పూర్తి అవ్వలేదు, వెలుగొండ పూర్తి అవ్వలేదు, గాలేరు నగర్ పూర్తి అవ్వలేదు, ఏ ప్రాజెక్టు పూర్తి అవ్వాల. ఏదో స్వాతంత్రం రాకముందు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఉన్నాయి. 1970s ముందు, ఆ తర్వాత కట్టినవి ఇప్పటికీ ఉన్నాయి. గడిచిన 25 ఏళ్లలో ఇదిగో పలానా ప్రాజెక్టు పూర్తి చేసామని చెప్పుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా అంత సీన్ లేదు. ఎందుకంటే ఎవరూ పూర్తి చేయాలి. గడిచిన 25 ఏళ్లలో 2.5 దశాబ్దాల్లో ఇదిగో పలానా ప్రాజెక్టు పూర్తి చేసి సఫిషియెంట్గా పూర్తిగా నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పలేరు ఎవరిది కూడా. ఆ ప్రభుత్వాలను అలాగే. ఆయనేమో డ్రీమ్, అది ఆయన డ్రీమ్ పోయింది పాపం. ఆధారాలు లేకుండా అరెస్టులా, వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకుంటారా, తీసుకోవాలంటారా, దర్యాప్తు చేయరు, ఆధారాలు సేకరించరు. సాక్షిలో భలే వెరైటీగా ఉంటారండి. వైసీపీ వాళ్ళు ఏదైనా పిటిషన్ వేసి దాని మీద హైకోర్టు వాళ్ళకి క్లాస్ పీకి 50,000 రూపాయలు ఫైన్ వేస్తే అది వీళ్ళకి వార్త కాదు, వార్త రాయరు. ఏదో చిన్న కేసులో, ఒక గంజాయి కేసులో హైకోర్టు ప్రభుత్వాన్ని ఇది ఇంత పెద్ద వార్త రాశారు. దీనికి ఏంటంటే మూలం, ఒక గంజాయి కేసులో ఒకడు దొరికాడు, సమ్ వ్యక్తి. వాడు ఒక వాంగ్మూలం ఇచ్చాడు, నేను కాదు, ఎదుగో వాడు నాకు అమ్మితేనే నేను తీసుకొచ్చానని వాడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఆ బి అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేశారు. సో దాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వాంగ్మూలం ఆధారంగానే కేసులు నమోదు చేసేస్తారా, ఆధారాలు సేకరించరా, ప్రూఫ్స్ లేకుండా ఆధారాలు మళ్ళీ ఇస్తామంటారా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పింది. సో అదేదో వీళ్ళకి ఆపాదించుకొని ప్రభుత్వం మీద హైకోర్టు సీరియస్ అయిపోయింది, క్లాస్ పీకేసింది అనేటట్టు ఒక పెద్ద వార్త రాశారు. కానీ ఇంత ప్రయారిటీ ఇవ్వాల్సిన వార్త కాదమ్మా. ఇంత ప్రయారిటీ ఇవ్వాల్సిన వార్త ఏంటి తెలుసా? సోషల్ మీడియాలో పచ్చిబూతులు పోస్ట్ చేసి మాకు రక్షణ కల్పించని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టివేసి 50,000 రూపాయలు ఫైన్ కట్టరా నాయన, నువ్వు కావాలని రాజకీయ దురుద్దేశంతో వేస్తున్నావు పిటిషన్లో అని చెప్పింది కదా, అది వార్త. కానీ అది వీళ్ళు రాయలేదు. అది అప్పట్లో ఆ వార్త వీళ్ళు రాయలే. తర్వాత ధాన్యం రైతుకు దగ, చరిత్రలో తొలిసారిగా కూటమి సర్కారు దళారీ అవతారం.
రైతుకు మద్దతు కల్పించడంలో పూర్తిగా విఫలం. రైతు సేవా కేంద్రాల్లో దళారులు మిల్లర్ల పాగా, అక్కడ నుంచే ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ పర్వం. 75 కేజీల బస్తాకు 1200 నుంచి 1400 మాత్రమే చెల్లింపు. ఎకరాకు దాదాపు 9000కు పైగా నష్టపోతున్న అన్నదాత. ఆరుగాలం శ్రమను దోచేస్తుండడంతో రోడ్డెక్కుతున్న రైతులు. ఎక్కడ రోడ్డు ఎక్కట్లేదు, ఎక్కడ రోడ్డు ఎక్కుతున్నారు, రోడ్డు ఎక్కట్లా. ఒకటి, ధాన్యం కొనుగోలులో ఈ కష్టాలు అనేవి దశాబ్దాల తరబడి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు రకరకాల విధానాలు తెస్తూనే ఉన్నాయి, కానీ అవ్వట్లేదు. అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెటర్ అని ఎందుకు చెప్తామంటే, వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 నెలలైనా డబ్బులు ఇవ్వని పరిస్థితి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తే 48 గంటల్లోనే డబ్బులు వేసేస్తున్నారు. అలాగే గత ఖరీఫ్లో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు గత ఏడాది ఇదే టైంకి వాళ్ళు 4,30,000 టన్నులు ఎంతో సేకరిస్తే ఈ ప్రభుత్వం ఆల్రెడీ 9 లక్షల టన్నులకు పైగా సేకరించింది. డబల్ సేకరించారు. ఇంకా టైం పడుతుంది, ఇంకా జరుగుతుంది సేకరణ అనేది. తర్వాత దళిత గిరిజనుల ఇళ్లకు వెలుగులు. విద్యుత్ కనెక్షన్లు కట్ చేసిన ఎస్సీ ఎస్టీలకు ఇళ్లకు సరఫరా పునరుద్ధరణ. మంచిదే. సో టీడీపీ ప్రభుత్వం అదే స్పెషల్. సాక్షిలో వార్త రాసినా రెస్పాండ్ అవుతారు. అరే వీళ్ళు అబద్ధాలు రాస్తారని ఆలోచించరు. అక్కడ నిజంగా బాధితుడికి అన్యాయం జరుగుతుంది, అర్హుడికి అన్యాయం జరుగుతుందంటే స్పందిస్తారు. సాక్షి ఎఫెక్ట్ అని వీళ్ళు రాసుకున్నారు, ఏదైతేనే వాళ్ళకి ఇచ్చారు కదా. తర్వాత కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త. నాలెడ్జ్ ఎకానమీ హబ్గా విశాఖ 2047 నాటికి 15% వృద్ధి రేటు లక్ష్యం. విశాఖ సదస్సులో సీఎం చంద్రబాబు. ఓకే. సులోచనం నవ సౌందర్య బంధం. ట్రెండీ ఫ్యాషనబుల్ ఐటమ్గా మారిన కళ్ళజోళ్ళు. స్మార్ట్ గ్లాసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెన్స్లకు పెరుగుతున్న డిమాండ్. గ్రామీణ మార్కెట్లపై కార్పొరేట్ల దృష్టి. మీరు కొత్త యూనిట్ పెడితే మాకేంటి, మీరు కొత్త యూనిట్లు పెడితే మాకేంటి ఉపయోగం, స్థానికంగా ఉన్న మా నేతలకు ఏమిటి ప్రయోజనం అంటూ తిరుపతి జిల్లాకు చెందిన అధికార కూటమి ప్రజాప్రతినిధులు ఒకరు ప్రముఖ కంపెనీ ప్రతినిధులు నిలదీశారు. అంతేగా మరి వాళ్ళు ఖర్చు ఏమనంటే, మేము 20 కోట్లు మొన్న నాకు ఎమ్మెల్యే గారి మీద ఒక వీడియో చేశాను. వెంటనే నాకు ఫోన్ చేసి ఎన్నికల్లో 28 కోట్లు ఖర్చు అయింది, ఎవడిచ్చాడు అంటే ఇంకో పదం వాడాడులే, నువ్వు ఎడాపెడా వీడియోలు చేస్తావు, మాకు ఇంత ఖర్చు అయింది, మాకు ఎవరిస్తారు మరి అన్నాడు. అలా ఎమ్మెల్యేలు అలా కక్కుర్తి పడతారు అన్నమాట చాలామంది. అహోబిలేషుడు లడ్డూకు కమిషన్ పోటు. సరుకుల సరఫరా కాంట్రాక్టర్ను మామూలు అడిగిన టీడీపీ నేత. ఇవ్వలేనని చెప్పడంతో కాంట్రాక్ట్ బంద్ చేయించిన వైనం. వారం రోజులుగా ప్రసాదం కౌంటర్లు మూత. అడ్డగోలుగా కక్కుర్తి పడుతున్నారు, అడ్డగోలుగా చిల్లర వేషాలు వేస్తున్నారు. ఏమనంటే మేము ఖర్చు పెట్టుకున్నాం కదా, మాకు కావాలి కదా అంటారు. ఖర్చు పెట్టుకున్నారు, కావాలి, నెక్స్ట్ ఎలక్షన్స్లో పక్కన కూర్చుంటారు. ఇప్పుడు పాలిటిక్స్లో ఒక ట్రెండ్ ఏంటి తెలుసా, ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు, మళ్ళీ గెలవకపోయినా పర్లా, మాజీ ఎమ్మెల్యే హోదా అయినా ఉంటుంది కదా. ఒకసారి ఎమ్మెల్యేగా చేసినా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినా అదే హోదా, అదే మాజీ ఎమ్మెల్యే హోదా జీవితాంతం. కాబట్టి ఒకసారి గెలిస్తే చాలు, అందుకని ఇష్టానుసారం దోపిడీ చేసేద్దాం అని ఉన్నారు. అంతే తప్ప ఒక 5 సార్లు 6 సార్లు గెలవాలి, ఒక హోదాకు వెళ్ళాలి, రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకోవాలి, మా నియోజకవర్గానికి మంచి చేయాలని 99% మంది ఎమ్మెల్యేలకు లేదు. ఆ పార్టీ అంతే, ఈ పార్టీ అంతే. రాజ్యసభలో నోట్ల కలకలం. ఇది యాక్చువల్ కీలకమైన వార్త. నిన్న రాజ్యసభలో కరెన్సీ నోట్లు కట్టలు బయటపడ్డాయి ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ దగ్గర. అది దుమారం చెలరేగింది. దాని మీద విచారణకు రాజ్యసభ చైర్మన్ దాని మీద విచారణకు ఆదేశించారనమాట. అది ఆంధ్రప్రభలో రాసినట్టున్నారు. ఇదిగోండి, రాజ్యసభలో నోట్ల కలకలం, దర్యాప్తునకు చైర్మన్ ఆదేశం, పారదర్శకత ఏది మల్లికార్జున ఖర్గే. తెలంగాణ ఎంపీ సంఘవి సీటు వద్ద సాధారణ తనిఖీల్లో 50,000 నోట్ల కట్టు బయటపడింది. ధన్కడ్ ప్రకటనతో కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరం, నిరసన. విచారణ లేకుండా పేరు ఎలా ప్రకటిస్తారని మల్లికార్జున ఖర్గే ఆగ్రహం. సీట్ నెంబరు, ఎంపీ పేరు చెప్పడంలో తప్పేముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జోక్యం. పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు, సభ వాయిదా. అది తర్వాత బంగ్లా సరిహద్దుల్లో డ్రోన్లు. పశ్చిమ బెంగాల్లోని సరిహద్దుల్లో టర్కీలో తయారైన బేరతార్ TB2 డ్రోన్లను బంగ్లాదేశ్ మోహరించడంతో భారత్ అప్రమత్తమైంది. ఓకే. తర్వాత ఆంధ్రప్రభ చూసుకుంటే బ్రదర్స్ బొక్కేశారు. ఖండాలు విస్తరించిన ద్వారంపూడి దంద. సోదరుడు వీరభద్రారెడ్డి, అనుచరుడు అగర్వాలే కీలకం. 5 ఏళ్లలో 4,995 కోట్ల విలువైన 13.14 లక్షల టన్నుల బియ్యం తరలింపు.
అందులో సగానికి పైగా రేషన్ బియ్యమే. రేషన్ బియ్యం వ్యవస్థను కొల్లబొడిచారు. ఎక్కడికక్కడ అక్రమ బియ్యము కాకినాడకే, తెలంగాణ నుంచి ఇక్కడికి పేదల బియ్యం. ఈ ఏడాది జూన్ జూలైలో బియ్యం అక్రమ తరలింపుపై కాకినాడ చుట్టుపక్కల 13 కేసులు, 85 కోట్ల విలువైన 22,947 టన్నులు పట్టివేత. బియ్యం స్మగ్లింగ్ మాఫియా పని పట్టనున్న సిట్ దర్యాప్తు బృందం వేసిన నేపథ్యంలో కాకినాడలో అక్రమ రేషన్ బియ్యం అక్రమాలు ఇవన్నీ ఎలా జరుగుతాయి అని చెప్పి ఒక పెద్ద వార్త వేశారు. అయితే నేను అనుకోవడం పెద్దగా ప్రభావం చూపించదండి. ఎందుకంటే పచ్చిగా చెప్తున్నా, దీనిలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, జనసేనలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏదో ప్రజలకు జవాబుదారీగా ఉండడం కోసమో, ప్రజలకు ఒక సినిమా చూపించడం కోసమో సిట్ ఏర్పాటు చేశారు. దీని ఎఫెక్ట్ అంటే ఒక 4-5 రోజుల పాటు కొంచెం చురుగ్గా ఉంటుంది, ఆ తర్వాత దీన్ని వదిలేస్తారనే అనుకుంటున్నా. చూడాలి. ఎందుకంటే ఒక మంత్రి గారు వియ్యంకుడు ఉన్నాడు, ఒక ఎంపీకి తమ్ముడు ఉన్నాడు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దీనిలో. ప్లస్ స్టార్టింగ్ పాయింట్లో లేకుండా ఎండింగ్ పాయింట్కి వెళ్తున్నారు, అదొకటి. ఇక రెవెన్యూ సదస్సులకు పోటెత్తిన బాధితులు. 536 మండలాల్లో సదస్సులు ప్రారంభం. పాల్గొన్న రెవెన్యూ మంత్రి, స్పెషల్ సిసిఎల్ఏ. ఇందాక రెవెన్యూ సదస్సు గురించి చెప్పుకున్నాం కదా, అదొకటి. నాలెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్, అది కూడా చెప్పేసాం మాస్టారు. నేడు మెగా పీటీఎం, ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్నదే. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలన్నీ మనం చెప్పేసుకున్నాం. పాపం ఆంధ్రజ్యోతి చదువుకోకపోతే ఎలా ఫీల్ అవుద్ది పత్రిక. సిఆర్పిఎఫ్ క్యాంప్పై మావోయిస్టులు దాడంట. పామేడు సమీపంలో జీడిపల్లిలో ఘటన. బీజీఎల్స్తో కాల్పులు, 2 జవాన్లకు గాయాలు. సిఆర్పిఎఫ్ బలగాల మీద మావోయిస్టులు దాడి చేశారంట. పరువే లేని వ్యక్తి పరువు నష్టం దావా వేస్తాడా? విజయసాయిరెడ్డి ఓ చచ్చిన పాము, బుద్ధా వెంకన్న. ముంపు పరిహారం పంపిణీలో అవకతవకలు. టీడీపీ గ్రీవెన్స్లో పులిచింతల నిర్వాసితులు ఫిర్యాదులు. సరే, ఇది పక్కన పెట్టి ఆంధ్రప్రభ కూడా చూద్దాం. ఇందులో నవ్వుల ప్రపంచంలో మోడీ, ఖర్గే అని ఒకటి ఇచ్చారు. రాజ్యసభలో ఇది ఒకటండి. నిన్న నరేంద్ర మోదీ గారు, ఖర్గే గారు కరచాలనం చేసుకొని నవ్వుల ప్రపంచం నవ్వులుతో మునిగి తేలారు. తర్వాత కారిడార్లో ఇక పరుగురు. భూముల బదలాయింపు, స్టాంప్ డ్యూటీలో మినహాయింపు, ఎన్ఐసిడిసితో అవగాహన, నోడల్ అథారిటీగా ఏపీఐఏసీ ఉత్తర్వులు జారీ. 2027 కల్లా ఇండస్ట్రియల్ కారిడార్లను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ అడుగులు. తర్వాత బియ్యం అక్రమాలపై సిట్ ఒకటి, ఇది ఒకటి వేశారు. 7 ఎంఓయూల. తర్వాత విస్తరణ దిశగా సహకార రంగం, కొత్త డీసీసీబీలు. ఉమ్మడి జిల్లాల నుంచి విభజన, కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు. సో డీసీసీబీలు ఇంకాస్త విస్తరణ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలకే డీసీసీబీలు ఉన్నాయి, కొత్త జిల్లాలకు కూడా ఇవ్వబోతున్నారు. ఇస్తే ఇచ్చారు కానీ ఆఫీసులు కట్టండి ముందు. ఎర్రచందనం స్మగ్లింగ్కు రెడ్ సిగ్నల్. డాగ్ స్క్వాడ్తో స్మగ్లర్ల ఆటకట్టుకు ప్రయత్నం. అడుగడుగున సీసీ కెమెరాలు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు. పరవాడ ఫార్మాలో మరో ప్రమాదం జరిగిందంటండి. తర్వాత కార్పొరేషన్లకు నిధుల కళ. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు, ఇది ఒకటి రాశారు. తర్వాత ఈనాడులో ఇంకా లోపల పేజీలు ఏమైనా ఉన్నాయా? జాతీయ వార్తలు, నేషనల్ వార్తలు ఇక్కడ చూద్దామే. అన్నదాతలపై బాష్పవాయు ప్రయోగం. నిలిచిన రైతుల చెలో ఢిల్లీ. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ హర్యానా, పంజాబ్ రైతులు చేపట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమం శుక్రవారం నిలిచిపోయింది. ఎందుకంటే వాళ్ళ మీద బాష్పవాయువు ప్రయోగించారు, టియర్ గ్యాస్ ప్రయోగించారనమాట. అందుకని జరిగింది. ఈ వార్త హిందూలో వేశారు. హిందూలో ఈ వార్త ఒకటి వేశారు. ఇదిగోండి. ఫార్మర్స్ పోస్ట్ పోన్ ఢిల్లీ మార్చ్ ఆఫ్టర్ పోలీస్ యూజ్ టియర్ గ్యాస్. ఇది ఇక్కడ వేశారనమాట. రాజస్థాన్ శ్రీకృష్ణ ఆలయ హుండీకి కిలో బంగారం, 23 కోట్ల నగదంట. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ సమీపంలో గల సుప్రసిద్ధ శ్రీకృష్ణుడి ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సిరియాలో తీవ్రమవుతున్న అంతర్యుద్ధం, పారిపోతున్న ప్రభుత్వ దళాలు. మోదీ, ఖర్గే నవ్వులు పువ్వులు. పార్లమెంట్ ఆవరణలో అరుదైన దృశ్యం. 11 లేదా 12న మహారాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారం. పీఎం కిసాన్ కింద రైతులకు 20,657 కోట్లు కేంద్రం. యూపీలో రోడ్డు ప్రమాదాలు, 20 మంది మృతి. మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ను కాల్చి చంపిన విద్యార్థి.
మనకి కడప జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఉర్దూ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ని విద్యార్థులు కొట్టడంతో అతను బలవన్మరణం అని. ఇది ఒకటి చూడండి. మధ్యప్రదేశ్లో 12వ తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ని కాల్చి చంపేశాడంట. చాలా దారుణం కదా. సో దీనిలో హిందూలో బ్యానర్ వార్త, అమిడ్ హై ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ కీప్స్ రెపో రేట్ 6.5. The Monetary Policy Committee (MPC) of Reserve Bank on Friday held steadfast in its battle against inflation amid weakening growth momentum, with 4 of its 6 members voting to keep policy repo rate unchanged. సో రెపో రేట్లో ఎటువంటి మార్పు లేకుండా 6.5% ఉంచారు. బ్యాలెన్సింగ్ యాక్ట్ అని చెప్పి ఇది ఒకటి ఇచ్చారు. తర్వాత మిస్రీ సెట్ టు ల్యాండ్ ఇన్ ఢాకా ఆన్ మండే ఎట్ టెన్షన్స్ మౌంట్. సో మన విదేశాంగ కార్యదర్శి మిస్రీ గారు, విక్రాంత్ మిస్రీ, ఢాకా వెళ్ళబోతున్నారు. అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇన్నాళ్ళ తర్వాత ఆయన ఢాకా వెళ్తున్నారు. అదొకటి రాశారు. తర్వాత ప్రియాంక స్లామ్స్ బీజేపీ ఫర్ కాలింగ్ రాహుల్ ఏ ట్రైటర్. జార్ఖండ్ సీఎం అలాట్స్ పోర్ట్ఫోలియోస్ టు 11 మినిస్టర్స్. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ 11 మంది మంత్రులకు పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. తర్వాత 29 పీపుల్ కిల్డ్ ఇన్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఆన్ బీట్ లాహియా అని రకరకాల అంశాలను ఆంధ్రప్రభలో హిందూలో వేశారు. హిందూ కంటే ఆంధ్రప్రభలో చూస్తే ఇంకా ఎక్కువ వేశారనమాట. సో ఏ పేపర్ చదువుదాము అనేది మీరే, నాలుగో పత్రిక ఏది ఉండాలనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీ నిర్ణయం ఆధారంగానే 4వ పత్రిక. మధ్యలో ఇదంతా కామెంట్ చేయమంటే సాక్షి వద్దు అని కొంతమంది అంటారు. సాక్షి తీసేస్తే మనకి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుంది? సాక్షి లాంటి నీతి నిజాయితీ పత్రిక మనకు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుద్దా? అది వద్దంటారేంటి? తప్పు కదా.